హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గురుటెక్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం తిరుమలకి అయితే వెళ్తున్నాం. సో బైక్లో అయితే కాదు, సో నడుచుకుంటానే అలిపిరి వరకు వెళ్ళేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నాతో పాటు మా ఫ్రెండ్స్ 4 మెంబర్స్ వస్తున్నారు. సో ఈరోజు అయితే నైట్ ఎక్కుతున్నాం. లైక్ ఎందుకంటే మీకు ఇది కూడా ఉపయోగపడవచ్చు. తిరుమలకి ఎవరన్నా ఇప్పుడు వచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు టికెట్ తీసుకుంటే మనకి రేపైతే దర్శనం ఇస్తున్నారు. 2 PM ఇస్తున్నారు. ముందు రోజు 2 PMకి టికెట్స్ అనేవి అయితే ఇస్తారు. నెక్స్ట్ డేకి అయితే వచ్చేస్తుంది. సో మేము 2కి వెళ్ళాము. 2కి వెళ్తే మాకు ఇక ఈరోజు సాటర్డే, రేపు సండే 6 PMకి అయితే దర్శనం వచ్చింది. అంటే మేము మొత్తం టోటల్ 5 మెంబర్స్, 3 మెంబర్స్కి అయితే రేపు 2 PMకి ఇచ్చారు. ఇంకా మిగతా 2 మెంబర్స్కి అయితే నాకు ఇంకొకరికి అయితే 6 PM అయితే ఇచ్చారు. సో ఆ డేలో మనకి దర్శనం వస్తే ఏ టైంకైనా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా లైక్ లాంగ్ జర్నీ నుంచి వచ్చేవాళ్ళు ఉంటే సో దీని ప్రకారంగా అయితే మీరు ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత లైక్ మనకి 3 చోట్ల అయితే మనకి టికెట్లు అనేవి ఇస్తున్నారు. విష్ణు నివాసం, శ్రీనివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్. భూదేవి కాంప్లెక్స్ అంటే మీకు అలిపిరి దగ్గర వస్తుంది. ఇంకా విష్ణు నివాసం, శ్రీనివాసం మీకైతే ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర, ఇంకోటి వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. నా సజెషన్ ఏమంటే విష్ణు నివాసంలో మనకి జనాభా కూడా తక్కువ ఉన్నారు. కొద్దిగా టికెట్లు అనేవి లైన్లు అనేవి భిన్న కదిలితే టికెట్లు కూడా భిన్న దొరుకుతాయి. ఇంక దాన్ని బట్టి అయితే మీరు ప్లాన్ చేసుకోండి. సో ఒకవేళ ట్రైన్లో వచ్చే వాళ్ళకైతే మీకు విష్ణు నివాసం చాలా దగ్గర ఉంటుంది. బస్సులో అయితే మనకి శ్రీనివాసం అనేది చాలా దగ్గర ఉంటుంది. సో ఇంక మనం నడిచే దగ్గర కలుద్దాం. సో అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. సో మేమైతే స్టార్ట్ అయినాం గైస్. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం. మా ఫ్రెండ్స్ ఈడొకడు, మిగతా వాళ్ళు రా ప్రసాద్ రా. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ ఏమంది అంటే లైక్ కొంతమంది కొద్దిసేపు ఆపేసి మళ్ళీ పంపించారు. లైక్ 8-10కి పంపించారు. ఎందుకంటే లైక్ ఈ మధ్య మనకి చిరుతపుళ్ళు అవి వస్తున్నాయి కదా. సో నైట్ టైమ్ మేము ఎక్కడున్నాము. సో దానివల్ల అయితే ఇప్పుడు పంపిస్తున్నారు. ఎందుకంటే పోలీస్ ఆయన ఏం చెప్పాడు అనేసి వీడియో తీశారు. సో మనం ఏం చేద్దాం. సో వీళ్ళైతే మా ఫ్రెండ్స్, వీడే వాడి పిల్ల. అయితే ఒక చెక్ పాయింట్ అనేది వచ్చింది. సో లగేజ్ మొత్తం చెక్ చేసి పంపించేశారు. ఈ టైంలో అయితే మనకి ఎక్కువ మంది అయితే లేరు, తక్కువ మంది ఉన్నారు. ప్రశాంతంగా అయితే వెళ్ళాలి. బట్ కానీ గ్రూప్స్గానే వెళ్ళేటట్టు చూడాలి. ऐसा मत करो मेरी जान. अच्छा. Hi friends, successfully completed 1000 steps. 2500 left. పేషెంట్ అయిపోయింది. 1000కి అలిసిపోయిన సాయి. అయితే 1400 అయితే ఎక్కేసాం. 1400 స్టెప్స్ అంతా ఒక 2150 ఉంది. సో ఇంకా ఇప్పటికే కలిసిపోయి ఎక్కలేకపోయాము. చాలా రోజుల తర్వాత ఎక్కడ కాబట్టి ఎక్కడ ఎట్లా ఉంటుంది మీకు అక్కడ వ్యూ అనేసి కనపడదు. సో ఇంకా సింగా పైకి వెళ్తే అయితే చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుంది అనేసి, లేకపోతే తిరుపతి మొత్తం ఎలా ఉంటుంది అనేసి. మొత్తాన్ని 9-12 అయితే రాజగోపురంకి వచ్చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు. మన తిరుపతి నుంచి చేస్తే 3 నామాలు ఎక్కడ కనిపించేది. కనిపిస్తాయి 3 నామాల పైన చూసే కనిపించుకుంటా. ఇప్పుడైతే సగం పైన వచ్చేసాం. మాకైతే ఒక చిన్న పిల్లడు పరిచయం. రైడా వీడు పరిచయం అయ్యాడు. చూడరా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ऐसा मत करो मेरी जान. अच्छा. నవ్వా స్మైల్. లీడ్ మావాడు. ఇంకొంచెం దూరం అంటే మనకి మోకాల మెట్లు అయితే వచ్చేస్తాయి. మళ్ళీ ఆడగలుద్దాం. సో ఇప్పుడైతే మనం హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో
మనకి స్టెప్స్ దగ్గర ఉండే హనుమాన్ టెంపుల్ వరకు అయితే. సో ఏడు వరకు వస్తే సగం మెట్లు అయితే అయిపోయినట్టు, లైక్ సగం కాదు ఒక 80% మెట్లు అయితే అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ మనకి మోకాలు మెట్లు అవన్నీ ఉంటాయి, అది ఫినిష్ అయిపోతే మనకి పైకి కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. గైస్ మనం అయితే ఇప్పుడు మోకాలు మెట్ల కాడికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకొచ్చేసింటే టైం అయితే 12-10 అవుతుంది. సేపు ఆడ ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నాం. వాళ్ళ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసేసరికి ఈ టైం అయితే అయిపోయింది. మోకాలు మెట్ల కాడికి వచ్చేసాం. ఇంకా మోకాలు మెట్లు ఎక్కితే మీకు అందరికీ తెలిసిందే, లైక్ ఒక 20-half an hourలో అయితే మోకాలు మెట్లు ఎక్కేసాం. అయిపోయిన తర్వాత తిరుమల అనేది వచ్చేస్తుంది. మరి తిరుమలలో అయితే కలుద్దాం. అయితే ఫైనల్ తిరుపతికి అయితే వచ్చేసాం. అయితే వచ్చినప్పటి నుంచి సేవ చేస్తున్నాడు, బాబు సేవ. జిమ్ గుడ్ మార్నింగ్. సో నైట్ రూమ్కి వచ్చేసి పడుకునేసరికి 3:30 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడే లేసాం, లైక్ ఇప్పుడు 6:40 ఏమో టైం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మామూలు గుండి ఇవ్వాలి, గుండి ఇచ్చిన తర్వాత మళ్ళీ దర్శనంకి వెళ్ళాలి. సో ఈరోజు అయితే నిద్ర లేదు అసలు. నువ్వు 7 కొండలు ఎక్కుతుంటే, నువ్వు రాజద్వారం దాటుతుంటే, నువ్వు ఆనంద నిలయంలో కెడుతుంటే స్వామి ప్రహృష్టవదనంతో వచ్చాడు రా నా కొడుకు. వాడురా ధర్మవనందు అనురక్తి, వాడికి ప్రాణం రా వేదం అంటే, వాడికి ప్రాణం రా ఋషిప్రోక్తం అంటే, వాడు నమ్మి చెప్పుకున్నాడు, నమ్మి ఆచరిస్తాడు రా అని పరమ సంతోషంతో ఆయన నిన్ను చూడాలి, నువ్వు ఆయన్ని చూడటం కాదు. సో దర్శనం అయితే అయిపోయింది. సో ఆనంద నిలయానికి అయితే మేము రంగమాంబకి వచ్చాం. సో మా వాడే గుండు చేయించాడు. సో అలా అయింది దర్శనం. మనకి టైమింగ్స్ అయితే ఫుడ్వి సో ఇలా అయితే ఉంటాయి. అండ్ తర్వాత మేము వచ్చేటప్పటికి మనకి రష్ ఏం లేదు. సో మేమే ఫస్ట్ వచ్చాం. సో దానివల్ల రష్ అనిపించలేదు. మా ఆయనకులు అయితే చాలామంది ఉన్నారు. అండ్ ఫుడ్ అయితే మనకు అన్నీ పెట్టారు, లైక్ బెల్లమన్నం, పచ్చడి అండ్ అరటికాయ తాలింపు. మీరు ఇక్కడ చూడొచ్చు ఏమేమి పెట్టారు అనేసి. అండ్ టేస్ట్ గురించి అయితే మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ద బెస్ట్ మీల్ ఫర్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్ టైం అయితే ఇది. సో గైస్ మనమైతే ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. సో మేము ఉండే తిరుపతిలోనే కాబట్టి లైక్ నేను లీవ్ తీసుకొని ఆఫీస్ నుంచి వచ్చేసాను. సో ఇంకా తిరుపతికి వెళ్ళిపోవాలి. మీకు ఇక్కడ సైడ్లో లైన్స్ కనిపిస్తుంది కదా, సో ఆ లైన్ అయితే మనకి బ్రహ్మోత్సవాలు అప్పుడు, వైకుంఠ ఏకాదశి అప్పుడు అయితే ఓపెన్ చేస్తారు అక్కడ లైన్. సో ఇప్పుడైతే లేదు, అక్కడ ఎక్కువ రష్ ఉంటే మాత్రం ఒక లైన్ అనేది ఓపెన్ చేస్తారు, క్యూ అనేది ఫామ్ చేస్తారు అక్కడ. దాని తర్వాత జీప్లో మనకి ఒక 130 తీసుకున్నారు మనిషికి, లైక్ నియర్లీ ఒక 650 అయింది. మేము 5 మెంబర్స్ కాబట్టి ఇంకా మిగతా ఇంకొక 4 మెంబర్స్ అయితే కూర్చున్నారు. మీకు తిరుపతి వ్యూ చూస్తే మాత్రం పైనుంచి దిగేటప్పుడు అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు లైక్ ఎవరైనా ఎప్పుడైనా తిరుమలకి వచ్చే వాళ్ళైతే ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తిరుపతి వ్యూ అంతా. పొద్దున్నే చూసినా బాగుంటుంది, నైట్ చూసినా బాగుంటుంది. పొద్దున్న చూస్తే మాత్రం లైక్ సన్కి మొత్తం చాలా బాగుంటుంది. అండ్ నైట్ చూస్తే మాత్రం లైట్స్తో అయితే ఏదో లైటింగ్స్ మొత్తం కింద దివాళీకి ఉన్నట్టు అయితే ఉంటుంది. ఇంకా దివాళీ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఎవరైనా లైక్ తిరుమలకి వచ్చే వాళ్ళు ఉంటే ప్లాన్ నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, అలా అయితే ప్లాన్ చేసుకుని. సో ఈ వీడియోకి అయితే గైస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.